వెల్కమ్ టు ది డయల్ వ్యూ. బతికినంత కాలం ఎర్రజెండా కోసమే జీవించిన కామ్రేడ్ ఇక సెలవంటూ వెళ్ళిపోయాడు. తుది శ్వాస విడిచే వరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడిన ఓ మహా వ్యక్తిత్వం వీడ్కోలు తీసుకుంది. ఇక ఎప్పటికీ రాలేడని తెలిసినా సరే దేశమంతా నెమరు వేసుకుంటున్న వ్యక్తి కాదు కరడుగట్టున కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరి. ఎవరైనా చనిపోతే అతనికి లేని గొప్పలు కూడా అంటించి ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. కానీ ఇక్కడ ఉన్నంతకాలం గొప్పలకు పోకుండా తనను తాను తగ్గించుకుంటూ మరణించాక కూడా తన భౌతిక కాయాన్ని అధ్యయనానికి ఉపయోగపడాలి అంటూ ఎయిమ్స్కి అప్పగించి నిరూపించుకున్న నిరంతర అధ్యయనశీలి కామ్రేడ్ సీతారాం ఏచూరి. అందుకే ఇప్పుడు సీతారాం ఏచూరి నుంచి ఏం నేర్చుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. I respect, CPM respects religion. We will be the first to safeguard and protect the right of every individual to the choice of their faith. Religion is a holy bond between an Atma and the Paramatma. Now who is that Paramatma? That only this Atma can decide. And whatever this Atma decides, nobody can interfere in that. And that Atma can be a Hindu, a Muslim, a Christian, a Jew, a whatever. We will protect that right for every individual. But if religion is used for political purposes, if the inauguration of Ram Mandir is going to be done by the Prime Minister, the UP Chief Minister, and using the entire state machinery, that is, the state is identified with one particular religion, that is against the Indian Constitution, against the Supreme Court verdicts. The state cannot profess or patronize any particular religion. It is actually a situation sought to be created for furthering tensions between religious communities in order for their Hindutva consolidation. కారణాలు నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. కానీ నా కొడుకు పెట్టాల్సినంత ఏకాగ్రతను చదువు మీద పెట్టడం లేదు. అకాడమిక్ సిలబస్ కన్నా అసమానతల గురించే మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉన్న అంతరాల గురించే నిత్యం ఆలోచిస్తున్నాడు. గాడి తప్పుతాడేమోనని భయంగా ఉంది. అందుకే నీ వద్దకు పంపిస్తున్నాను. నయానో భయానో చదువు విలువ, జీవితం విలువ చెప్పరా తమ్ముడు ప్లీజ్ అంటూ ఓ అమాయక తల్లి తన తమ్ముడిని వేడుకుంది ఓసారి. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ కదా. అందుకే మేనల్లుడిని పంపించమని చెప్పాడు ఆ పెద్ద మనిషి. తాను ఐఏఎస్ కనుక మేనల్లుడు ఖచ్చితంగా తన మాట వింటాడని దారిలో పెట్టవచ్చు అనుకున్నాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ ఐఏఎస్ అధికారే అక్కకు కాల్ చేసి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడిని తీసుకెళ్ళిపో అక్క, వీడి ఆర్గ్యుమెంట్కు నేను ఐఏఎస్ను వదిలిపెట్టి కమ్యూనిస్ట్ అయ్యేలా ఉన్నాను అంటూ వేడుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందా ఆ ఐఏఎస్ అయితే అంతటి సీనియర్ ఐఏఎస్ను కూడా తన వాదనలతో ఉక్కిరి బిక్కిరి చేసి ఓడించిన నిఖార్సైన కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరి. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అని ఓ పాట ఉంటుంది. ఒక్కరోజు కాదు, తుది శ్వాస వరకు కమ్యూనిస్టుగానే బతికిన యోధుడు సీతారాం ఏచూరి. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ప్రదక్షిణలు చేస్తున్న కాలంలో ఢిల్లీ జేఎన్యూలో పీజీ చేస్తున్న ఓ యువకుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా సాక్షాత్తు ప్రధాని ఇంటికి ర్యాలీగా వెళ్ళాడు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ముందు తల ఎత్తుకుని నిలబడి ఆమెకు వ్యతిరేకంగా రాసిన డిమాండ్స్ను ఆమెకే చదివి వినిపించిన దీశాలి. మిసెస్ ఇందిరాగాంధీ, మీరు యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండేందుకు అర్హురాలు కాదు, వెంటనే రాజీనామా చేయండి అంటూ గర్జించిన ఆ యువకుడే, ఆ విద్యార్థి సంఘ అధ్యక్షుడే సీతారాం ఏచూరి. ఆ తర్వాతే జేఎన్యూ ఛాన్సలర్గా ఇందిరాగాంధీ రాజీనామా చేశారు. ఇది సీతారాం ఏచూరి అంటే. నిజాయితీ, నిబద్ధత, ఆచరణకు నిలువెత్తు నిదర్శనమే ఏచూరి. I am born in the Madras General Hospital, now called Chennai, the General Hospital in Madras, to a Telugu speaking Brahmin family. My grandfather being a judge, state's reorganization, the Andhra bench of the High Court of Madras moves to Guntur, so we shipped there in 54. I'm born in 52, fifth to Hyderabad in 56. My school education is in an Islamic
culture that was prevalent in Hyderabad under the Nizam rule in early days of independence of 56. हमारी तालीम तो वही हुई सर, मैं वही अब उसी तालीम के साथ में आऊंगा. Then come to Delhi, study here. I'm married to a person whose father is a Sufi of the Islamic order, whose surname is the Chishti Sufis, whose mother is a Rajput, but a Mysorean Rajput who migrated there in the 8th century AD. We are now in the 21st century. She is the daughter of these two, father and mother. A South Indian Brahmin-born family, married to this lady. What will my son be known as, sir? What is he? Is he a Brahmin? Is he a Brahmin? Is he a Muslim? Is he a Hindu? Is he what? There is nothing that can describe my son rather than being an Indian. That is our country. That is I'm talking of my example. Just look at how many such people are there. పున్నమి చంద్రుడు లాంటి ఎర్రని సూర్యుడు సీతారాం ఏచూరి. తనను కలిసిన వాళ్లకు, తనతో చర్చించిన వాళ్లకు ఈ ఎర్ర సూర్యుడు పున్నమి చంద్రుడిలా గుర్తుంటాడు, గుర్తుండిపోతాడు. చదవటం ఏచూరికి ఓ నిరంతర అలవాటు. ఒక సందేహం తలెత్తిన, ఒక నిదర్శనం అవసరమైన, ఒక చారిత్రక ఆధారం కావలసి వచ్చిన ఎన్ని పుస్తకాలైనా సరే తిరగేయటం అనేది ఏచూరికి అమితమైన శ్రద్ధ. ఎంత చదివేవాడో అంతే గుర్తుపెట్టుకునేవారు. అదెలా సాధ్యమని ఎవరైనా అడిగితే చదవటం ఓ చదవటంలా కాకుండా లాజిక్ని అర్థం చేసుకుంటూ చదవాలి. విషయాలను ఇతర సంబంధిత విషయాలతో అనుసంధానిస్తూ చదవాలి. అప్పుడే అవసరమైన సారాంశమంతా గుర్తుంటుంది అని ఎన్నో క్లాసుల్లో చెప్పిన మార్క్సిస్ట్ ఏచూరి. కార్ల్ మార్క్స్ ఒక చోట ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్ కెన్ నెవర్ రైజ్ అబౌవ్ ది సోషల్ కండిషన్స్ అంటే ఆర్థిక న్యాయ సూత్రాలు కూడా భౌతిక పరిస్థితులను అతీతంగా ఉండవు అని అర్థం. ఈ వాక్యమే సీతారాం ఏచూర్ని సీరియస్ అధ్యయనానికి పురిగొల్పింది. మార్క్సిస్ట్ అంటేనే అధ్యయనశీలి. అధ్యయనం లేకుండా మార్క్సిస్ట్ ఎన్నటికీ మనలేడు. మార్క్సిస్టుకు అధ్యయనం అనేది స్వాభావికంగా ఉంటుంది, ఉండాలి. అది కమ్యూనిస్టులో అంతర్భాగంగా ఉండాలి. లెనిన్ చెప్పినట్లు మార్క్సిజం ఈజ్ ద కాంక్రీట్ అనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్. నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా అధ్యయనం చేయటం. అధ్యయనం జీవితాంతం ఉండాలి. దీన్ని గుర్తించకపోతే దిగజారిపోతామంటూ పిడివాదం చేయకుండా ఆచరించి ఇక సెలవంటూ అస్తమించిన ఎర్రసూర్యుడు సీతారాం ఏచూరి. ప్రశ్న అధ్యయనానికి దారులు వేస్తుంది. సందేహం ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే అధ్యయనం ప్రారంభించాలని కొన్ని కోటాను కోట్ల సార్లు చెప్పి ఆచరించి చూపిన కమ్యూనిస్ట్ ఏచూరి. ఇప్పుడు ఎర్రజెండా ఎక్కడుంది? అది ఎప్పుడో వెలిసిపోయింది, ఏనాడో పొగచూరిపోయింది అని ఎందరో విమర్శించొచ్చు. కానీ ఆరోపణలు ఎదురైన నాడు వెనకడుగు వేయకుండా బదులిచ్చినవాడు, తప్పు జరిగిన నాడు దాగుడు మూతలు ఆడకుండా మన్నించమని అడిగినవాడు సీతారాం ఏచూరి. అందుకే అల్విదా కామ్రేడ్ సీతారాం ఏచూరి.